అండి. ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదా! ఎవరో కామెంట్స్‌లో అడిగారు. మీరు బట్టలు ఎలా ప్యాక్ చేసుకున్నారనేసి. ఇదండి ఇవి నేను ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టాను ఈ బ్యాగ్‌లో. చాలా ఎక్కువ బట్టలు పట్టాయి. ఫ్లిప్‌కార్ట్‌లో నుంచి ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. ఇలా ప్యాక్ చేసుకున్నాను బట్టలన్నీ. ఒక 5, 6 పెట్టాను. చాలా వెళ్ళిపోయాయి బట్టలు. ఆల్మోస్ట్ సగం వెళ్ళిపోయాయి. ఇప్పుడొచ్చేసి సగం అయిపోయింది ప్యాకింగు. ఇంక సగం చేసే ఓపిక లేదు. అది షిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళే ప్యాక్ చేస్తారు కదా, అప్పుడు చూసుకోవచ్చని ఉన్నాను. ఇదండి. సో ఇదండి, నాకు ఇవి సదరడానికి 2 రోజులు పట్టింది. ఇక్కడ నుంచి ఇవన్నీ తీసి ఇవన్నీ సదరడానికి 2 రోజులు పట్టింది. ఇంకా నా వల్ల కాదు. ప్యాక్ చేసి షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పేస్తే అయిపోతుంది. వాళ్ళే మొత్తం తీసేసి షిఫ్ట్ చేస్తారంట. కొంచెం అమౌంట్ ఎక్కువైనా వాళ్ళకే ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు ఈ 2 షెల్ఫ్లు ఇగో ఈ సజ్జ తీసుకుంటే వరకే 2 days పట్టింది. నాకు ఓపిక పోయింది. బాగా డస్ట్ ఎలర్జీ వచ్చేసింది నాకు. కొంచెమే చదిరాను ఇవే. కొంచెం అవన్నీ గాజు ఐటమ్స్ అన్నీ బాక్స్లో పెట్టాను. ఇవన్నీ ఇలా కడిగి పెట్టేశాను. ఇక నా వల్ల కాదు. అందుకనే షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళే మొత్తం తీసేస్తారు, అయిపోతుంది. మళ్ళీ కొత్త ఇంట్లోకి వెళ్ళాక తీస్తాను వీడియో. ఇది పాతీలు. ఇదండి, ఇవన్నీ ఇంకా మార్చాలి. ఇవి కూడా తీయాలి. ఇవన్నీ తీయాలి. ఇంకేం తీయలేదు. నాకు ఈ 2 షెల్ఫ్లు చదివేటప్పటికే పానం అవుట్ అయిపోయింది. నా కూతురు దాంట్లో కూడా ఏం తీయలేదు అసలు. నా కూతురు దాంట్లో తనవి ఇంత ఏం తీయలేదు, ఎక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఈ పరుపు ఇవన్నీ పడేసేయడమే. ఈ పరుపు పడేస్తాను. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసేస్తా. ఇంకేంటంటే ఈ ఫ్రిడ్జ్ తీసేస్తాను. ఈ డైనింగ్ టేబుల్ కూడా తీసేస్తా. ఈ సైకిల్ ఇవన్నీ ఇచ్చేస్తాను. ఇవన్నీ తీసుకెళ్ళాను నేను. ఎవరన్నా చెప్పాను, కింద వాచ్మెన్కి చెప్పా, వాళ్ళని అడిగితే ఇచ్చేస్తా. లేకపోతే షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే ఇచ్చేస్తా. ఇంకో ఈ టేబుల్ ఒక్కటి ఉంచుకుంటా. ఈ టేబుల్ ఒక్కటి ఉంచుకుంటా. ఆ టేబుల్ ఇచ్చేస్తా. ఈ సోఫా కూడా ఇచ్చేస్తానమ్మా. ఎందుకంటే మేము వెళ్ళే దగ్గర ఇంత ప్లేస్ ఉంటుందో ఉండదో, మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి ఇరుకు అనేసి సగం అని వదిలేస్తున్నాను. మళ్ళీ కొత్త ఇంట్లోకి పోయినప్పుడు మాకు కొత్త ఇల్లు చూపిస్తా. ఈ పాతిల్లు ఏముంది, ఇది మొత్తం మా ఇల్లు కూడా చూడలే కదా మీరు. మా ఇల్లు కూడా చూపిస్తానండు ఎలా ఉంటుందో. స్టార్టింగ్ నుంచి చూపిస్తా. ఇది స్టార్టింగ్. ఇది మొత్తం హాల్. ఇది మా హోమ్ టూర్ అనుకోండి, షిఫ్టింగ్ టూర్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఇది మొత్తం హాలు. ఇల్లు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఇలా పెద్దగా ఏం కడతలేరు. ఇది డైనింగ్ ఏరియా. సగం సోఫా అక్కడ వేసినాం, సగం సోఫా ఇక్కడ వేసినాం. ఇది డైనింగ్ ఏరియా. ఇదండి, పెద్దగా ఉంది ఇల్లు. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. అంత గందరగోళంగా ఉంటుంది, ఎందుకంటే సదరుకుంటున్నాం కాబట్టి గందరగోళంగా ఉంటుంది. ఇవన్నీ అక్కడ ఒక చిన్న టీవీ కనపడుతుంది కదా, అది కూడా ఖరాబ్ అయిపోయింది. అది మా ఆయన బెంగళూరు నుంచి తెచ్చిండు. అది ఎక్కడికైనా తీసుకెళ్ళి మంచిగా చూసుకోవచ్చు సినిమాలు. నెక్స్ట్ నా కూతురు. కిచెన్ కూడా చూపించాలి కదా. ఇదండి కిచెన్. మా అమ్మాయి ఉరుకుతుంది. తను బాగాలేదు, రెడీ అయ్యలేదు కాబట్టి ఉరుకుతుంది. దాచుకుంది చూడ, అదిగోండి దాచుకుంది. ఏం పెట్టినావు మళ్ళీ పొయ్యి మీద? పాపడాలు ఎంచుతున్నావా? అదండి, పాపడాలు ఎంచుతుందంట. ఇవి కొన్ని ఇంకా ఇగోండి. కిచెన్ కూడా చిన్నదే, కాకపోతే మిగతా హాల్ ఇవన్నీ కూడా సదరాలి మళ్ళీ. ఏరా తర్వాత దాచుకుంది కానీ బచ్చాడు. ఇవన్నీ సదరాలి, నా వల్ల అవ్వదు. ఇక మీరు ఎవరైనా ఇంట్లో చామగడ్డ పెంచుకోవడం చూసిర్రా?
ఇదిగోండి మా అమ్మాయి పెంచుతాను చూడండి. ఇది ఇంట్లో కూడా చామగడ్డలు పెంచుకోవచ్చు. ఇప్పుడు మా అమ్మాయి రూమ్ చూపిస్తా. కమింగ్ కమింగ్ కమింగ్. ఇది మా అమ్మాయి రూమ్. అన్నీ దులుపుతున్నాం కాబట్టి అన్ని బూజులు కొట్టుకొని ఉంటాయి. ఇల్లు షిఫ్ట్ అవ్వడం అంటే చాలా చాలా కష్టం. ఇది తీసేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో చదువుకునేటప్పుడు కూడా అంతే కష్టం ఉంటుంది. సో ఇదండి సేమ్ చదువుకునేటప్పుడు చూసిరా మేము పిచ్చోళ్ళ కన్నా ఘోరంగా ఉన్నాను. ఇదనమాట మా ఇల్లు, ప్రజెంట్ ఉన్న ఇల్లు ఇది. ఇది ఒక వాష్రూమ్, బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళాక తీస్తానో లేదో తెలీదు, తీస్తే కంపల్సరీ పెడతా. థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూద్దామని పెట్టిన.